నా పేరు విజయభాస్కర్ రెడ్డి, తాడేపల్లి. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చి అదేవిధంగా ఈ రాజధాని నిర్వాసితులవుతున్న వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇదే విధంగా ఆ రామారావు గారిని ఏ విధంగా అయితే నిర్లక్ష్యం చేసిందో అదేవిధంగా స్టీల్ బ్రిడ్జి, అట్లాగే సీడ్ యాక్సిస్ రోడ్డు ఇవన్నీ పోతున్నాయి. దీంట్లో సుమారు 250 మంది నిర్వాసితులు అవుతున్నారు. దాంట్లో ఆల్రెడీ 80 మందిని తీసేసింది ప్రభుత్వం. ఆల్రెడీ స్టీల్ బ్రిడ్జి కింద బాధితుల్ని వాళ్ళకి తాత్కాలికంగా ఉపశమనం ఇస్తూ కొంత నష్టపరిహారం ఇచ్చారు. రెండోది ప్లాట్ ఇస్తామని చెప్పారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్లాట్ ఇచ్చే ప్రయత్నం జరగట్లేదు. 2 సెంట్లు రాజధాని నిర్వాసితులకి రాజధానిలో ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళని ఒప్పందం ప్రకారం మేము ఇదే ఇస్తాము, మేము ఇంతే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోకుండా బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్కి అర్జీ ఇచ్చినా, కమిషనర్కి అర్జీ ఇచ్చినా దాన్ని తిరిగి మేము చేసేది ఇదే, మా ఒప్పందంలో ఇదే ఉంది అని చెప్పేసి తిరిగి వాళ్ళ చేత బెదిరించి సంతకాలు పెట్టించుకొని రాజీ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. రాజధాని నిర్వాసితులకి అందరికీ న్యాయం చేయాలని, అదేవిధంగా రాజధానిలో నష్టపోతున్న రైతులకి, అదేవిధంగా ప్రాంత ప్రజలకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించి నష్టపరిహారం పూర్తిగా అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం.